నమో భగవతే వాసుదేవాయ. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇక్కడ తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు గురు శిష్యుల సంబంధాన్ని గురించి తెలియజేస్తున్నాడు. శిష్యుడు ఏ విధంగా గురువు వద్ద ఉండాలనో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ తత్విద్ధి అంటే జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని తెలిసినటువంటి గురువు దగ్గర ప్రణిపాతేన, ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారము అంటే మనం ఇట్లా బోర్లా పడి నమస్కారం చేస్తాం. అంటే అట్లా కాకుండా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు ఎలా తెలియజేస్తున్నారంటే 2 చేతులు, 2 కాళ్ళు, తల, మొండెము, మొత్తం 6, మనస్సు, బుద్ధి మొత్తం 8 అన్నమాట. అంటే అహంకారం లేకుండా గురువుకు అర్పితం కావాలా, ఆ విధమైనటువంటి నమస్కారం అన్నమాట. మనస్సు, బుద్ధి అంటే సొంత తెలివితేటలు చూపెట్టకుండా గురువు చెప్పింది వినాలి. తర్వాత పరిప్రశ్నేన, పరిప్రశ్న అంటే వినయంతో కూడి సరైన సమయంలో సరైన ప్రశ్నను గురువు వద్ద అడిగి సమాధానం తెలుసుకోవాలి. సేవయా అంటే గురువుకు సేవ చేయాలి. ఈ విధమైన లక్షణాలతో అహంకారము వదిలిపెట్టి వినయంగా గురువుకు సేవ చేయాలి. ఇక్కడ శిష్యునికి ఉండవలసిన 3 రకాల లక్షణాలను శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారము, సరైన సమయంలో వినయంతో కూడిన ప్రశ్నలు అడగడము, ఆ తర్వాత గురువుకు సేవ చేయడము. ఈ లక్షణాలతో వినయంగా అహంకారాన్ని వదిలిపెట్టి గురువు దగ్గర శిష్యుడు ఉన్నప్పుడు శిష్యుడు జ్ఞానాన్ని సరైన విధంగా పొందగలడు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవ.